నంద్యాల జిల్లా పేపిలి మండలం రాచర్ల గ్రామ సమీపంలో వెలిసినటువంటి శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మహావిష్ణువు స్వరూపుడైనటువంటి శ్రీ లక్ష్మీ గంబగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఏక అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీలు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తూ వచ్చినటువంటి పోటీలలో ఏక గ్రామ ప్రజలు రాచర్ల గ్రామ ప్రజలు ఒంగోలు జాతి మక్కువపై ఒంగోలు జాతిపై ప్రేమతో ప్రతి సంవత్సరం కూడా ఏక ఒంగోలు జాతిని పోషిస్తున్నటువంటి పశుపక్షులకు రైతు సోదరులకు ఏక పందాలు నిర్వహిస్తున్నటువంటి కమిటీ మెంబర్లందరూ కూడా సరే ఘనమైన చప్పట్లు కొట్టాలా, ఘనమైన చప్పట్లు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోని మనకు ఒంగోలు జాతి ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒక తీరని లోటు చీర మన నుంచి దూరం కావడం జరిగింది. ఆ యొక్క చీర గుట్ట మన అనంతపురం జిల్లాలోని రెండుపల్లి విభాగం నుంచి ఆరుపల్లి విభాగం వరకు అనంతపురం జిల్లాలో చక్కటి తిరుగులేని ప్రదర్శన నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగి దేవభక్తిని విభాగం నుంచి ఆరుపల్లి విభాగం వరకు అనంతపురం జిల్లాలో చక్కటి తిరుగులేని ప్రదర్శన నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగి దేవభక్తిని మెమోరియల్ దేవభక్తిని సుబ్బారావు గారు కాదరు వారి కథలో ఉండి సీనియర్స్ విభాగంలో సాక్షాత్తు కొలువున్నటువంటి గౌరవ శ్రీ మహానంది క్షేత్రంలో ఏకదాటిగా 3 సంవత్సరాలు మొదటి బహుమతి సాధించి జీవనంలోని ప్రతిష్టలు సంపాదించినటువంటి చీరా కింద మన నుంచి దూరం కావడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా రాచర్ల గ్రామ ప్రజలు గౌరవ భక్తులు నిర్వాహకులైనటువంటి పెద్దలు రామ్ ప్రసాద్ రెడ్డి గారి కుమారుడు కూడా ఆ యొక్క జీరా గిత్త అకాల మరణం చెందిన రోజు ఆయన కుమారుడు కూడా మనం మరణం చెందడం జరిగింది. వారి కుమారుడికి మన యొక్క జీరా గిత్త ఫ్యాన్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ యొక్క జీరా గిత్త కూడా కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఒక 5 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరలా ఏదో రూపంలో జన్మించి ఈ యొక్క వేలాది మంది కాదు లక్షలాది మంది హృదయాల్లో ఆ యొక్క స్థానాన్ని సంపాదించినటువంటి కింద మరలా మన ముందుకు రావాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.